హాయ్ ఫ్రెండ్స్, ముందు బౌల్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా మరిగాక 2 మినిట్స్ అయ్యాక కొద్దిగా పోపులు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. పొటాటో కర్రీ కోసం ఇదండి ఫ్రెండ్స్. తర్వాత నోరూరించే పోపులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కొద్దిగా స్మెల్ వస్తుంది. 2 మినిట్స్ అయ్యాక కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇలా వచ్చాక ఒక 5 మినిట్స్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. ఇలా వేపుకున్నట్లయితే కర్రీ చాలా చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటే ఒక 4 చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవడం వల్ల పొటాటో ఫ్రై చాలా బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఇలా వేగాక ఒక 5 మినిట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే చాలా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. వచ్చాక ఇప్పుడు నుంచి మనం ఆలు పొటాటా కోసుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకొని మొత్తం ఇలా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న కర్రీకి ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడితే అవి చాలా బాగా డ్రై అవుతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీయడం జరుగుతుంది. ఇలా మూత తీసుకున్న తర్వాత బాగా డ్రై అయిపోయింది. డ్రై అయిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా చిన్న కలరింగ్ రావడం కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే ఇలా ఎల్లో కలర్ వచ్చినట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1 సెకండ్ కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఆలు పొటాటో ఫ్రై అయిపోయిందండి. మీకు తిని చూపిస్తాను ఎలా ఉంటుందో. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.